9వ ఇంటికి, అక్టోబర్ 31 తర్వాత గురు 10వ ఇంటికి, జనవరి 25, 2027 తర్వాత తిరిగి 9వ ఇంటికి వచ్చేస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఈ సంవత్సరం శని భగవానుడు బాగున్నాడు, గురు భగవానుడు బాగున్నాడు, రాజు గురు ఆయన మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు, అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, గురువుల ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఏమైనా ఉందంటే వృశ్చిక రాశి వారికి 2026-27 పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ 26-27 అనే ఒక సంవత్సరాన్ని మీరు అనుభవించగలరు. అంత గొప్పనా అంటే అవును, సాధిస్తారు. రాసి పెట్టుకోండి, మీ గోడ మీద రాసి పెట్టుకోండి, మీ పుస్తకంలో రాసి పెట్టుకోండి. కాబట్టి పచ్చబొడుచుకోండి మీ శరీరంలో, ఈ సంవత్సరం నాది అని మీరు ధైర్యంగా చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం రాహు కేతువులు మీకు, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నారు ప్రారంభంలో. డిసెంబర్ 6 తర్వాత రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లోకి వస్తున్నారు. దీనివల్ల వచ్చే ఫలితం అంటే ధైర్యం పెరుగుతుంది. రాహు కేతులు కూడా డేంజర్ గా ఉంటారు కదా, వాళ్ళు కూడా అనుకూలమే. తరచు ప్రయాణాలు ఉంటాయి, కొత్త అవకాశాలంతా రాబోతున్నాయి, మల్టిపుల్ అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆదాయం క్రమక్రమంగా పెరుగుతాయి. దీంట్లో ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకి మీ వ్యాపారం దిగ్విజయంగా అవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, బ్రాంచెస్ గా పెట్టడం లేదా ఫ్రాంచైజ్ మోడల్ లో పెట్టడం, ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టడం, ఈ కామర్స్, FMCG వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం. అన్ని రంగాల వ్యాపారం అండి, ఇది అదేం లేదండి. అలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల వ్యాపారం కదా. ఏ వ్యాపారం ఉంటుంది ఆ వ్యాపారం అదృష్టమే ఈ సంవత్సరం. ఆస్తి కొనుగోలు చేస్తారండి, భూములు, ఇల్లులు. భూమి ఇల్లు అనలేదు, భూములు, ఇల్లులు వరుస పెట్టి కొంటారండి. కరెక్షన్స్ కూడా వచ్చింది కదా రియల్ ఎస్టేట్ లో, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా కొంటారు. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలతో అద్భుతాన్ని పొందుతారు మీరు. ఉద్యోగంలో మీరు కోరుకున్న ప్రమోషన్స్, మీరు కోరుకున్న స్థానం, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం అన్ని రకాలుగా IAS, IPS వాళ్ళకి అందరికైతే ప్రఖ్యాతమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంది, IT రంగం వాళ్ళకి బాగుంది, AI ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని వేసే వాళ్ళకి బాగుంది, ఈ మీడియా, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చాలా బాగుంది. టీచర్స్, తర్వాత లెక్చరర్స్, వీళ్ళకి రీసెర్చ్ చేసే వాళ్ళకి, సైంటిస్టులకి, స్పోర్ట్స్ పీపుల్ కి, ఎవరికి అంటే వాళ్ళకి అద్భుతం అండి ఈ సంవత్సరం. సాధించబోతారు. రాజకీయంలో అయితే ఒక్కొక్కరు పెద్ద పెద్ద పేరు తెచ్చుకుంటారండి, పెద్ద పెద్ద పదవులు పొందుతారు, రాజ్యాన్ని ఏలే ఒక మహాశక్తిగా మారుతారు వృశ్చిక రాశి వారు. ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఉంది. ఇంకా వివాహం కాని వారికి ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో, గురుబలం వచ్చేసిందండి, శని భగవానుడు యోగంగా ఉన్నాడు. గెట్ రెడీ, మంచి మంచి షాపింగ్ రెడీ చేసుకోండి, మంచిగా వివాహాలు జరగబోతున్నాయి. వివాహం ఆటంకమైన వాళ్ళకి కొందరు కూడా, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసిపోతారు. ఒకరికొకరు కోపాన్ని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడండి, అన్ని తొలగిపోతుంది. చాలా బాగుండబోతున్నారు. ఆరోగ్యం, ఎప్పటిప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్ తో ఉన్నవాళ్ళు, శస్త్రచికిత్సగా